పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు. మా ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావట్లేదు అని చెప్పి కొంతమంది ఫేక్ అంటే అక్కడ స్థానికులుగా వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఇంతకు దిగజారుతున్నారా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన అధికారంలో లేనప్పుడే తన సొంత డబ్బులు పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు సైతం తీసి కౌలు రైతులకి ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేయడానికి తన ఆస్తులు కరగబెట్టుకుని మరీ చేస్తున్నటువంటి సమాజ సేవ ఎంతో ఉంది. ఎస్పెషల్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడికి లక్షల రూపాయలు ఆయన డొనేట్ చేసుకుంటూ వస్తున్నారు సొంత డబ్బులు. నాకు తెలిసి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఎవరూ లేరని చెప్పాలి. ఇంకా పిఠాపురానికి అంటారా, ఆయన గుండెల్లో పెట్టుకు చూసుకుంటున్నారు. పిఠాపురం ప్రజలకి ఎటువంటి ఏదో అంటారు చూసారా, కాలు కింద పెట్టకుండా చూసుకుంటామని, అలా అంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. ఎస్పెషలీ ఈ తుఫానుకి సంబంధించినటువంటి టైంలో అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చుకుని వాళ్ళని ఎంత అపురూపంగా చూసుకున్నారంటే ఆయన వెళ్ళాల్సిన అవసరంలా ఆయన ఆదేశిస్తే చాలు అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, జన సైనికులు కావచ్చు, అంతలా పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ సమూహం ఉంది. ఆ సమూహం అక్కడ దిగి వర్షంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలంటే అవి వాటర్ కావాలా, లేదంటే ఇంకొకటి కావాలా, చక్కగా మంచి ఫుడ్డు ఉండటానికి మంచి ప్లేస్లో వాళ్ళకి అరేంజ్ చేసి పునరావాస కేంద్రాలను తీసుకొచ్చి మిమ్మల్ని అపురూపంగా చూసుకుంటాం, మా చంటి బిడ్డల్లా చూసుకుంటాం తల్లి రండి అని చెప్పి ఒక ఎమ్మెల్యేలు వెళ్ళి బ్రతుములాడుతున్నటువంటి పరిస్థితి నాకు తెలిసి ఇప్పుడే చూసాం. మీరు వస్తారా రారా, రాకపోతే ఈడ్చుకుపోతాం అనుకునేటువంటి గతంలో ఉండేటువంటి పరిస్థితులు ఉండే, రాకపోతే ఎప్పుడు ఎక్కడే పడి ఉండండి అనేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ బ్రతిములాడారు. జనసేనకు సంబంధించినటువంటి నాయకులు తుమ్మలబాబు గారు కావచ్చు, ఎంపీ ఉదయ్ గారు కావచ్చు, అక్కడ కాకినాడ ఎమ్మెల్యే మన పంతం నానాజీ గారు కావచ్చు, వాళ్ళ బృందం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆయన శాఖకి సంబంధించినటువంటి అధికారులు, కలెక్టర్లు, పోలీసులు అందరూ కూడా నిజంగా ఎంత అద్భుతంగా చూసుకున్నారంటే ఇవి నా రాష్ట్రం అంతా కూడా అంత అద్భుతంగా హ్యాండిల్ చేశారన్నారు. ఈ సంబంధించినటువంటి తుఫానుకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం జరగకుండా, ఎక్కడా కూడా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళని అపురూపంగా ఈవెన్ చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇంకా ఈ బురద చల్లాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లయితే ఇక్కడ పిఠాపురానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వీడియోనే ఎవరైతే ఈ పిచ్చి పిచ్చి వాగుతున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఈ వీడియోనే సమాధానం అనుకోవచ్చు. చాలా క్లియర్గా వినిపిస్తాను. ఇలా ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే మించింది ఎక్కడ చూడలేదండి. ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ వల్ల మా ఈ తుఫాన్లో కూడా మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. బాగా చూసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, మనకి బాగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రానవసరంలా ఆయన ఇక్కడ చేసేటువంటి సేవా కార్యక్రమాలే మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయి. ఆయన కాబట్టి, ఆయన నియోజకవర్గం కాబట్టి మేము బ్రతికి బట్టగట్టామేమో, మమ్మల్ని ఇంత హ్యాపీగా చూసుకుంటున్నారేమో అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చామని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఆ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా అక్కడ ఒక వాల్ నిర్మాణం చేయడానికి ఆయన ఒక 40 లక్షల రూపాయలను అక్కడ పెట్టి రాళ్ళనంతా కూడా ముందు పెట్టడం వల్ల మేము అవి ఉండటం వల్ల మేమంతా ఇప్పటికైనా సరే కొంచెం సేఫ్గా ఉన్నాయి, మా ఇళ్ళు కావచ్చు, మా ప్రాపర్టీస్ కావచ్చు. లేదంటే ఆ వచ్చే అలల తాటికి ఈ పాటికి ఎప్పుడో కొట్టుకుపోయేవాళ్ళం. అసలు మేము మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ మా ఆస్తులు కూడా మాకు ఉండేటువంటి ఆ ఆసరా ఇల్లు కూడా నాశనం అయిపోయాయి. అలా చూసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మేము ఇలా ఉన్నామని చెప్పి వాళ్ళంతా చెప్తుంటే ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలి. పిఠాపురంలో ఏదో ఏమీ జరగట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏమీ చూడట్లేదనే ఇది తీసుకురావాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. సో ఏదైనా చేసుకోండి, కానీ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు కూడా అంత చాలా గుండెల్లో పెట్టుకు చూసుకుంటున్నారు. అటు పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గుండెల్లో పెట్టుకోవడం కాదు, నిజంగా చెప్పాలంటే నత్తి మీద పెట్టుకు చూసుకుంటున్నారని చెప్పాలి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఆయన వితిన్ ద సెకండ్స్ అక్కడ ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయారని చెప్పి అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్లు అందరికీ సేఫ్టీ కిట్స్ పంపించారంటే ఆయన ఆలోచించండి. అక్కడ ఎవరికి ఒక్క స్కూల్కి సంబంధించి మినరల్ వాటర్, అది ఆర్ఓ వాటర్ లేదు సార్, తాగడానికి నీళ్లు బాగోట్లేదని అంటే అక్కడ ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా
ఆయన ఆ వాటర్ ఫెసిలిటీ ఆర్ఓ వాటర్ ఫెసిలిటీని ఆయన సొంత డబ్బులతో పెట్టించినటువంటి. సార్ మాకు ఒక కంప్యూటర్ కావాలని ఒక స్టూడెంట్ అడిగితే అన్ని స్కూల్స్కి డిజిటలైజేషన్ చేపించి ఆ సిస్టమ్స్ ఇవ్వటం జరిగింది. ల్యాబ్కి కావాలంటే అందరికీ, అంటే ఒక్కరు అడిగితే చాలు అందరికీ ఆ పని అవుతుందన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు ఉన్నాయి. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవటం, మీ కర్మ ఏంటంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు బెంగళూరు ప్యాలెస్ వదిలి ఇంత తుఫాన్లో కనీసం మీరు వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి అన్న మెసేజ్ కూడా మీ నాయకులకి ఇవ్వలేకపోయినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం. ఆయన అంటే చాలా సందర్భాల్లో చెప్పచ్చు, అంటే ఎవరన్నా హ్యాపీగా ఉంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారు పెద్దగా పట్టించుకోరు, అక్కడికి వెళ్ళకపోవచ్చేమో, కానీ కష్టాల్లో ఉన్నారంటే మాత్రం చాలు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాలిపోతారు. ఆయన వెళ్ళకపోయినా సరే ఆయన టీం అక్కడ అంత బలంగా పనిచేస్తుంది, గుండెల్లో పెట్టుకు చూసుకుంటుంది. అందుకనే చాలామందికి వాళ్ళ హ్యాపీనెస్లో పవన్ కళ్యాణ్ గారు గుర్తు రాకపోవచ్చు, కానీ కష్టం అంటే కరెక్ట్గా కనెక్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారికి. అందుకనే ఎక్కడ ఏది జరిగినా అయ్యా మమ్మల్ని చూడండి అని చెప్పి ఆయన తలుపు తడతారు. ఆయనకి తెలిపేటువంటి పరిస్థితికి వాళ్ళు చాలామంది చూస్ చేసుకుంటారు.